ఈకోట మండల ఆంధ్రజ్యోతి విలేకరైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మరణం చాలా దురదృష్టకరం. అది కూడా ఈకోట మండలంలో ఎప్పుడు జరగనటువంటి ఆనవాయితీగా జరగడం చాలా దురదృష్టకరం. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ఆయన ఆత్మ శాంతించాలంటే కఠినంగా ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆయన లేని లోటు ఆ కుటుంబంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే వారమైంది. గతంలోనే నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, ఈ ఆంధ్ర రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ అనేది గాడి తప్పిందని గతంలో కూడా నేను చెప్పడం జరిగింది. దానికి ఇది కూడా ఒక నిదర్శనం. ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ గాడి తప్పింది అని ఎందుకు మనం గట్టిగా చెప్తున్నామంటే, ఇప్పటికీ ఈ సంఘటన జరిగి వారమైనా దీంట్లో ఇప్పటికీ ఏమీ చేసింది లేదు ప్రభుత్వం. అదేవిధంగా కనీసం ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబంలో ఆయనకి 2 బిడ్డలు ఉన్నారు. వాళ్ళు కూడా మంచి టాపర్స్ ఎడ్యుకేషన్లో, వాళ్లకు పూర్తి స్థాయి చదువులకు ఏదైతే చదువులకు సంబంధించినటువంటి నిధులు ఏదైతే అవసరం ఉంటాయో వాటిని పూర్తి స్థాయిలో ప్రభుత్వం భరించాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రజ్యోతి సంస్థకు మేము డిమాండ్ చేస్తున్నాం.